హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన కిచెన్లో టమాటో రైస్ లేదా టమాటా పులావ్ తయారు చేయే ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా రైస్ని నానబెట్టుకుందాము. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వీటిని కడిగి నానబెట్టేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఆ విధంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక గంజి తీసుకొని అందులోకి ఒక 5-6 టమాటాలని విధంగా పైన కట్ చేసేసుకొని వేసేసుకున్నాము. ఎండుమిర్చి ఒక 6-7, వెల్లుల్లి రెమ్మలు ఒక 7-8 వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ని 2 గ్లాసెస్ పోసుకుంటున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని వీటిని ఉడకబెట్టుకుందాము. ఇవి ఉడకనికి నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి మిక్సర్ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ కావు, అవి యూజ్ అవుతాయి. అవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేడి అంతా పోయాక మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇది వేడయ్యాక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క కొంచెము, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాము. అదేవిధంగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కాజు ఒక 10-12 వేసుకున్నాను. కావాలంటే 1 కప్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మీడియం సైజులో ఉన్న ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను. ఒకసారి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ చేయాలి. ఒక మీడియం సైజులో ఉన్న టమాటాను వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాని ఇందులో వేసేసుకుంటున్నాను. మంటని సిమ్లో పెట్టుకొని ఇది ఒక 5 మినిట్స్ ఆ విధంగా ఉడికించుకోవాలి. ఫస్ట్ మనము టమాటాలని ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని వేడి చేసుకుందాము. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడి చేసుకుందాము. అంతలో ఇది 5 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా ఇవి అందులో వేసేసుకుంటున్నాను. ఇది అంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము వేడి చేసుకున్న వాటరు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. మీరు మీ కుక్కర్ని దాన్ని బట్టి ఉడికించుకోండి. ఇప్పుడు విజిల్ అంతా పోయాక మూత తీసాను. చూడండి, రెడీ అయిపోయిందండి టమాటా పులావ్. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.